హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ కారం చేసి చూపిస్తున్నాను. దానికోసం అయితే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఉడికించుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇట్లా ఉడికించుకోవటం వల్ల కాకరకాయ ముక్కలు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని స్ట్రైనర్లోకి తీసుకుందాము. నెక్స్ట్ కారానికి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీలోకి కారం వేసుకోవాలి కదా, దానికోసం అయితే శనగపప్పు, కొబ్బరి, కొంచెం కారం, వెల్లుల్లి వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్ వేసుకుందాము. కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రై అవటానికి. బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి బాగా. అవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి అయితే వేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 రెబ్బలు కరివేపాకు, మనం తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్లోంచి కాకరకాయ ముక్కలు, అవి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీనిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే అండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది.